తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద చిరుత సంచరించింది. షాపు వద్ద ఉన్న చిన్న కుక్క పిల్లను ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చిరుత సంచారం కారణంగా షాపు వద్ద పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశించారు. మరోవైపు చిరుత కోసం గాలిస్తున్నారు. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోమారు గాలిగోపురం వద్ద చిరుత హల్చల్తో ఇప్పటికే అధికారులు అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే తరచూ అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తుండడంతో ఇటు భక్తులు కూడా నడిచి వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో గాలిగోపురం వద్ద ఉన్నటువంటి షాపుల వద్ద ఏర్పాటు చేసినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే ఒక చిరుత ఆ ప్రాంతంలో తిరుగుతూ వస్తూ నేరుగా భక్తులు నడిచి వెళ్ళేటువంటి మార్గంలోనే ఆ చిరుత వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఆ వెళ్ళిన చిరుత అక్కడే ఆ షాపుల దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న కుక్క పిల్లను కూడా ఎత్తుకొని వెళ్తున్నట్లు ఆ సీసీ ఫుటేజ్ ద్వారా అయితే మనకైతే పూర్తిగా కనపడని పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అలిపిరి నడక మార్గంలో చూసుకున్నట్లయితే ఏదైతే మొదట అలిపిరి నడక మార్గం నుంచి 200 మెట్లు, 500 మెట్లు, మరోవైపు 1100 మెట్లు ఆ ప్రాంతాల్లో తరచూ చిరుత కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఆ గాలిగోపురం వద్ద అయితే చిరుత కనపడిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మామూలుగా నరసింహస్వామి టెంపుల్ సంబంధించి అంటే 7వ మైలు, మరోవైపు నరసింహస్వామి టెంపుల్ ప్రాంతాల్లోనే ఎక్కువగా చిరుత సంచారం ఉంటుంది. ఎందుకంటే గతంలో చిన్నారి లక్షితపై దాడి చేసినటువంటి చిరుత కూడా నరసింహస్వామి టెంపుల్ సమీపంలో జరిగిన పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కేవలం జింకల పార్క్ అంటే 7వ మైల్ దగ్గర ఉన్నటువంటి జింకల్ పార్క్ సమీపంలోనే ఎక్కువగా చిరుతలు సంచరిస్తుంటాయి. కానీ ఈసారి ఏకంగా గాలిగోపురం ఉన్న ప్రాంతాలు అయితే పూర్తి స్థాయిలో అటువైపు ఇటువైపు పూర్తి అడవి ప్రాంతం కావడంతో ఎక్కడి నుంచి చిరుతలు వస్తాయో అని చెప్పేసి ఇటు భక్తులు నడిచి వెళ్ళేటువంటి భక్తులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి అంటే ఆ విజువల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అతి సమీపంలో షాపులకి అతి సమీపంలోనే చిరుత రావడంతో అక్కడ ఉన్నటువంటి షాపుల్లో పనిచేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి విజిలెన్స్ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాత్రిలో పూట ఎవరైనా ఒంటరిగా తిరగడం కావచ్చు, చిన్నపిల్లలను తీసుకొని ఆ ప్రాంతానికి రావద్దని చెప్పేసి అధికారులు అయితే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది అయితే అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఎక్కడైనా చిరుత కనిపిస్తే ఆ సమీప అటవీ ప్రాంతాలకి తరిమేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎందుకంటే తరచూ చిరుత ఈ ప్రాంతానికి చేరుకుంటుండడం సాయంత్రం పూట భక్తుల్ని అనుమతించాలంటే భయమేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాత్రి 7 గంటల వరకు అలిపిరి నడక మార్గం అనుమతి ఉంటుంది. ఆ 7 గంటల వరకు వెళ్ళేటువంటి భక్తులు ఏ ప్రాంతంలో నిలిచినా ఒకవేళ ఆ ప్రాంతం అంతా అడవి ప్రాంతం కావడం ఆ లోపల ఎక్కడి నుంచి చిరుతలు వచ్చే అటాక్ చేస్తాయో తెలియని పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని భక్తులకు అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. తరచూ అంటే తిరుమలలో కావచ్చు, ముఖ్యంగా తిరుమల అతి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే క్యూ లైన్కి సంబంధించి చూసుకున్నట్లయితే శిలాతోరణం వద్ద కూడా గత నెలలో చిరుత అక్కడే తిష్ట వేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే భక్తులు తిరిగాడే ప్రాంతాల్లోనే చిరుతలు వస్తుండడంతో భక్తులు ఒకంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా టీటీడీ అప్రమత్తమై దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా చిరుతలు ఇక్కడికి రాకుండా పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భక్తులు అయితే కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ సునీల్.